విఘ్నేశ్వరుడికి పెట్టాల్సినటువంటి నైవేద్యములు ఏమి అంటే విఘ్నేశ్వరుడికి ఈ కుడుములు తదితర ప్రసాదాలతో పాటుగా మనము ఇష్టంగా పెట్టాల్సినటువంటి నైవేద్యము దోసపండు అండి. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చును. ఎందుకు దోసపండు అంటే కేవలం జ్ఞాన విషయములలో ఒక దోసపండుకి అనుసంధించి మాత్రమే విషయం చెప్పారు. ఒక దోసపండు తప్పించి ఇంకా వేరే ఇతర ఏ పండ్లకి కూడా జ్ఞాన సంబంధమైనటువంటి జత చేర్చి చెప్పలేదు. ఏ మంత్రంతో చెప్పారంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనేటువంటి మంత్రంలో మన యొక్క శరీరము ఈ దోసపండు తీగ నుంచి ఎట్లాగైతే విడిపోతుందో ఆ విధంగా విడిపోవాలి అనేటువంటి ఉదాహరణతో చెప్పారండి. కాబట్టి మన జ్ఞానం కొరకు ఇదంతా మనకు అలవాటు కొరకు దోసపండు ఒకటి స్వామికి నైవేద్యం పెట్టి తలా ఒక ముక్క అందరూ తీసుకుంటే చాలా శ్రేష్టము. అయితే తర్వాత ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్ర దర్శనం ఎవ్వరూ చెయ్యరాదు. ఒకవేళ చంద్ర దర్శనం చేసినట్లయితే ఈ పైన ఏవైతే కథలు నేను చెప్పానో ఆ కథాక్షతలు శిరస్సు మీద వేసుకోవడం ద్వారా ఆ చంద్ర దర్శన దోషము పోతుంది. కానీ వీలైనంత వరకు కూడా చంద్ర దర్శన చేయకుండా ఉండటమే మంచిదిగా మనం అందరం కూడా భావించాలి. అయితే తర్వాత ఇప్పటివరకేమో విఘ్నేశ్వరుడి యొక్క వ్రత నియమాదులు, ఆయన వైశిష్ట్యము, కథలన్నీ కూడా చెప్పుకుందాం. అసలు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి అంటే చాలా అత్యంత ఘోరమైనటువంటి తప్పులు మనం అందరం కూడా చేస్తున్నామండి. ఎందుకంటే మనకి ఇక్కడ వినాయక నవరాత్రులు అంటే భక్తి ప్రాధాన్యము, కానీ మేము చిన్న వినాయకుడిని పెట్టాము, పెద్ద వినాయకుడిని పెట్టాము, మాది చిన్న వినాయకుడు మీది పెద్ద వినాయకుడు అనేటువంటి పొంతన పోలికలు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ భక్తి ప్రాధాన్యమే ముఖ్యం. ఇంకొక వెర్రి బయలుదేరిందండి, మీకు ఇది చెప్పకూడదు అర్థం కావట్లేదు, కానీ తామస గుణమైనటువంటి ప్రసాదాలన్నీ కూడా విఘ్నేశ్వరుడు పెట్టి ఈ ప్రసాదాన్ని మీరందరూ కూడా తినండి అని చెప్పి అందరికీ పెడుతున్నారండి. ఇది ముమ్మాటికి తప్పు. ఖర్చుతో పాటుగా మీకు పాపము కూడా వస్తుంది. విఘ్నేశ్వరుడికి పెట్టాల్సినటువంటి నైవేద్యములు సాత్వికమైనటువంటివి పెట్టాలి, కానీ మనం ఏవైతే పొద్దున అల్పాహారం చేస్తాము లేదంటే ఏదో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు తినేటువంటి పదార్థాలన్నీ కూడా గణపతికి పెట్టి మనం తినడం ద్వారా ఎటువంటి ఫలితము రాదు. ఫలితం రాకపోగా అత్యంత పాపాత్ములము అవుతాము. ఇంకొకటి, అన్నదానము చెయ్యాలి, కానీ అక్కడ అన్నదానం చేసేటువంటి దగ్గర కూడా ఏదో వ్యక్తిగత లాభాలకు అంటే నేను ఇట్లా అన్నదానం చేయడం ద్వారా నాకు పేరు వస్తుంది అనేటువంటి అర్థం వచ్చే విధంగా అక్కడ వాళ్ళ యొక్క పేరు కొరకు ఏవేవో పదార్థములన్నీ కూడా పెట్టి ఈ అన్నదాన ప్రాచుర్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా వినాయక వ్రతానికి సంబంధించినటువంటివి కాదు. ఎవరు కూడా ఈ వినాయక నవరాత్రులలో ఇట్లాంటి తప్పులు చేయవద్దు. గణపతికి ఎటువంటివి ముమ్మాటికి కూడా నచ్చవు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి తప్పులు చేయవద్దు. ఒకవేళ ఎవరైనా చేస్తే ఇది తప్పు అని చెప్పి వాళ్ళను కూడా మంచి దారిలో నడిపించండి.